బడ్జెట్, భారీ సెట్లు, సంవత్సరాలు టైం స్పెండ్ చేసి సినిమాలు తీస్తే తీరాది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతోంది. దాంతో నిర్మాతలు లబోదిబోమంటున్నారు. అసలు ఇలా ఫ్లాప్ అవ్వకుండా సినిమాలు హిట్ అవ్వాలంటే ఏం చెయ్యాలని మాస్టర్ ప్లాన్ వేశారు అటు నిర్మాతలు, దర్శకులు, హీరోలు. అసలు ఆ ప్లాన్ ఏంటి? ప్రెజెంట్ పాన్ ఇండియా వైడ్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఆ సూపర్ స్ట్రాటజీ ఏంటి? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. సినిమాలు హిట్ అవ్వాలంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలి. అందరూ కనెక్ట్ అయ్యేలా ఇంట్రెస్టింగ్ గా ప్రమోషన్లు చేయాలి. అందరూ ప్రమోషన్లు చేస్తారు, అందరూ సినిమాని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అయితే దాన్ని స్ట్రాటజిక్ గా, స్మార్ట్ గా ఆడియన్స్ లోకి తీసుకెళ్లడమే పెద్ద టాస్క్. ఇప్పుడు ఈ టాస్క్ ని సీరియస్ గా తీసుకుని స్మార్ట్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారు పాన్ ఇండియా వైడ్ గా సినిమా వాళ్ళు. అందుకే పాన్ ఇండియా స్టార్స్ తో పాన్ ఇండియా ప్రమోషన్లు చేయిస్తూ మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రెజెంట్ వార్ 2 ప్రమోషన్స్ లో ఈ స్మార్ట్ మార్కెటింగ్ ఫుల్ స్పీడ్ మీద ఉంది. ఎన్టీఆర్ సౌత్ మార్కెటింగ్ కి తిరుగులేదు. హృతిక్ రోషన్ కి నార్త్ బెల్ట్ లో కొట్టేవాడు లేడు. అందుకే వార్ 2ని సాలిడ్ మార్కెటింగ్ స్ట్రాటజీతో ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. ప్రమోషన్స్ లో కూడా నువ్వా నేనా అంటూ పోటీ పడేలా, ఎన్టీఆర్ ని సౌత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా, హృతిక్ ని నార్త్ ఆడియన్స్ కి రిలేట్ అయ్యేలా ప్రమోషన్లు చేస్తున్నారు. వార్ సినిమాలో అంతకు ముందు ఇద్దరు బాలీవుడ్ ఆర్టిస్టులే ఉండేవాళ్ళు. అయితే ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్లు రావాలంటే మిగతా ఇండస్ట్రీ వాళ్ళు ఓన్ చేసుకునే స్టార్ క్యాస్ట్ ఉండాలి. సౌత్ లో ఎన్టీఆర్ కంటే సాలిడ్ ఫైట్స్, డాన్స్ ఈ 2 చేసేవాళ్ళు ఎవరుంటారు? అందుకే ఎన్టీఆర్ ని స్ట్రాటజిక్ గా సెలెక్ట్ చేసుకున్నారు. దాంతో ఇప్పుడు వార్ 2 ఇటు సౌత్ ఇటు నార్త్ ఇద్దరు సినిమా అయిపోయింది. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరు 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమాలు చేసిన హీరోలు. అందుకే ప్రీసేల్స్ లో పాన్ ఇండియా వైడ్ గానే కాదు, ఓవర్సీస్ లో కూడా అదరగొడుతోంది వార్ 2. అందుకే ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న వార్ 2 సక్సెస్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. అసలు రజనీకాంత్ ఒక్కడనే స్క్రీన్ మీద చూడ్డానికి కళ్ళు సరిపోవు. అలాంటిది రజనీకాంత్ తో పాటు టాప్ స్టార్స్ ని స్క్రీన్ మీద చూడడం ఫ్యాన్స్ కి పండగే. అయితే ఇదేదో ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికో లేక ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడానికో కాదు. ఇది మేకర్స్ వేసిన మాస్టర్ ప్లాన్. రజనీకాంత్ ని సోలోగా రన్ చేసేంత స్టోరీ వెతకడం ఇప్పుడు కష్టం. అందుకే మల్టీ స్టారర్ గా సినిమాల్ని బరిలోకి దింపుతున్నారు కూలీ సినిమాని. లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న కూలీ సినిమాలో రజనీకాంత్ తో పాటు నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ ఉన్నారు. తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్, హిందీ నుంచి అమీర్ ఖాన్ ఇలా పాన్ ఇండియా ఆర్టిస్టులని బరిలోకి దింపారు. వీళ్ళందరూ 100 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న హీరోలే. దాంతో కూలీ ఇప్పుడు పాన్ ఇండియా ఆడియన్స్ కి రీచ్ కావడం ఈజీ అయిపోతుందని టీం ప్లాన్. రజనీకాంత్ కూలీ సినిమానే కాదు, సెట్స్ మీదున్న జైలర్ 2ని కూడా ఇంతే ప్లానింగ్ తో స్టార్ట్ చేశారు నెల్సన్. రజనీకాంత్, నెల్సన్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న జైలర్ 2లో తెలుగు నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న బాలకృష్ణ, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ జాయిన్ అయ్యారు. వీళ్ళిద్దరూ సీనియర్స్ అయిన మెయిన్ స్ట్రీమ్ హీరోలే కాబట్టి సాలిడ్ కలెక్షన్లు రాబట్టడం ఈజీ అన్న ప్లాన్ తోనే జైలర్ 2 చేస్తున్నారు.